నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురం ఎప్పుడూ రగులుతూనే ఉంది. వర్మగారి ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి వర్మగారు ప్రత్యక్ష పరోక్ష కారణాలు అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అంటే ఏ పదవి వరించకపోవడం కానీ, అది అన్యాయమా కాదన్నది పక్కన పెడితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు టకటక నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిపోవడం, అండ్ మోరోవర్ ఒక వార్త అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఐ థింక్ నియమించేశారు అనుకుంటాను కూడా. నాగబాబు గారిని పిఠాపురం ఇన్ఛార్జిగా వస్తున్నారు. పిఠాపురంలో ఉండి అక్కడ పర్యటనలు చేసి పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు అన్నీ కూడా చేయనున్నారు. ఇలాంటి వార్తలన్నీ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది? వర్మ గారు నెక్స్ట్ స్టెప్ ఏమనుకోవచ్చు? నాగబాబు గారి సారథ్యంలో పిఠాపురంలో అంటే ఎమ్మెల్సీగా ఏ నియోజకవర్గాన్నైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ సర్వీస్ ఇవ్వచ్చు, చేయొచ్చు. అంటే అలా పిఠాపురం ఎంచుకున్నారు ఆయన. ఏం జరుగుతోంది? పిఠాపురం గురించి ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తాను సార్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఎవరంటే నాగబాబు. అందరూ తిరగలేదు. రెండోది ఏంటంటే, మీరు ఒకటి గమనిస్తే పిఠాపురంలో ఆల్రెడీ మీరు అన్నట్టు ఇందాక మీరు ప్రశ్నలు అడిగినట్టు శంకుస్థాపనలు ఏవో చేసేస్తారంటే, ఆల్రెడీ వాళ్ళ తమ్ముడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పార్టీ అధ్యక్షుడి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే. అవును, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం స్థాయి, పార్టీ అధ్యక్షుడి స్థాయి, ఇన్ని కెపాసిటీలు ఉండే ఆయనేమి శంకుస్థాపనలు చేయట్లేదనే మన వర్మగారు శంకుస్థాపనలు కాదు, కనీసం శుభ్రత ఆ చెరువు కూడా పూడికలు తీయట్లేదని గ్రౌండ్ లెవెల్ బాగా తిరుగుతున్నారు సార్ వర్మగారు ఇప్పుడు. అవునండి. ఇవన్నీ ఆయన తిరగడం పక్కన తెద్దాం, ఎందుకంటే ఆయన ఎప్పుడు కలిగి తిరిగే మనిషి. ఆ నియోజకవర్గంలో ఆయనదే పట్టు కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఇన్ఛార్జ్ రూపంలో ఉన్న మన వర్మగారు అనుకుందాం ఎగ్జాంపుల్. అవునండి. ఇది కాక కునుకునక్క మీద తాటిపండి పడినట్టు ఆ వైఎస్ఆర్సీపీలో గతంలో గెలిచిన ఎమ్మెల్యేని కూడా దొరబాబుని తీసుకొచ్చుకున్నారు. అవును. ఇక్కడ 4 ముఖాలు, అక్కడ చతుర్ముఖ వ్యూహంలో 4 పవర్ సెంటర్లు అయితే, ఉదాహరణకి 3 పవర్ సెంటర్లు అనుకుందాం. ఏది, దొరబాబు ఎలాగో డైరెక్ట్గా జనసేనలో జాయిన్ అయ్యారు కాబట్టి, నాగబాబు గారు ప్రత్యక్షంగా ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ప్రాణాలకు తెగించి, అది కూడా పిఠాపురం అలా ఆ బొడ్డోడు చూడండి, నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు నాకు ఆ పిఠాపురమే కావాలని వచ్చినందుకు స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం ఈ ముగ్గురితోనే అవ్వనివి వర్మగారితో ఎలా అవుతున్నాయో అందరూ చూస్తున్నాం. అదే కదా. రెండోది, ఇప్పుడు తెలుసో తెలియకో ఇప్పుడు ఇన్ఛార్జ్ రూపంలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రతి లోపాన్ని వేలెత్తి చూపించగలిగే సామర్థ్యం పిఠాపురంలో వర్మగారికి ఉంటుంది. లాస్ట్ బ్యాటిల్ ఒకటిసారి మొన్న ఎలక్షన్ ఓడిపోయాడు ఆయన. రెండోది ఏంటంటే, ఈసారి జరిగిన దాంట్లో ఆయనకి టికెట్ రాలే. సో నియోజకవర్గంకి ఏం డ్యామేజ్ జరుగుతుందో స్థానికంగా ఆయనకి తెలిసినట్టు మిగిలిన ఎవరికి తెలియదు. నా అయితే దొరబాబుకి తెలుసు. దొరబాబు తెలిసిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు చేయలేదంత ప్రశ్న వస్తుంది. మరి అంతేగా. సో దీంట్లో అడ్వాంటేజ్ తీసుకునే వ్యక్తి వాడు. సో ఇప్పుడు స్థానికంగా నియోజకవర్గానికి నిధులు ఒక ఎమ్మెల్యే ప్రాస్పెక్టులో, డిప్యూటీ సీఎం ప్రాస్పెక్టులో అండ్ ఎమ్మెల్సీ ప్రాస్పెక్టులో 3 స్థితిగతుల్లో డబ్బులు ఎక్కువ తేవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఆల్రెడీ శాంక్షన్ 20 కోట్లు తేనందుకే వర్మ గారు కలెక్టర్ గారి దాకా వెళ్ళగలిగారు. ఇక్కడ వర్మకి ప్రత్యక్షంగా అన్యాయం జరుగుతుందంటే తెలుగుదేశం పరంగా ఒక భుజం ఇస్తుందా, అయితే వర్మకి ఇంకా అన్యాయం జరగాలని చెప్పి నాగబాబుకి, పవన్ కళ్యాణ్ గారికి 100% సపోర్ట్ వస్తుందా? సో మీరు కావాల్సిన సపోర్ట్కి ఎగేసుకొని పొగేసుకొని ఆడికి వెళ్ళినా సరే, ఎగేసుకొని పొగేసుకోవడానికి నిప్పు పెట్టవలసిన బాధ్యత తెలుగుదేశం మీదే ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏం గ్రీన్ సిగ్నల్ తెస్తారనేది ఫస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఫస్ట్ అన్నగారు తమ్ముడు గారితోనే కానీ అన్నగారితో ఏమవుతుందో అని ఇంకో ప్రశ్న. ఓవరాల్గా ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నారు తెలియకుండానే. సో ఆల్రెడీ రప్చర్ అయింది. దానికి సమాధానం ఏమనుకున్నాం? రప్చర్కి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు విశ్వరూపం చూపించారు అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే మియావని అదేంటిది P4 సభలో నాకు సత్తు లేదు, నాకు సత్తా లేదు, నాకు చేత కాదని డైరెక్ట్గా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆయనకే ఏమీ లేనప్పుడు ఈ నాగబాబు గారు లెట్టడితే ఏటవుతుందో ఒకసారి జర ఆలోచించి చెప్పనండి. అంచేత దీనికి ఆవేశం అనర్థదాయకం అని, ఆవేశానికి వచ్చిన పరిణామం ఏంటంటే, మీ ధర్మం అని ఒక స్థాయి పెంచుకున్న పవన్ కళ్యాణ్ కూడా 10 మెట్లు కిందకు మళ్ళీ దింపేసి. సో బికాస్ ఆఫ్ నాగబాబు గారు ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఆ సభలో ఆద్యంతం గమనిస్తే అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు పవన్ కళ్యాణ్, ఒక్క వర్మ గారికి తప్ప. మీరు గమనించండి. అవును, ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులకు సైతం, పోలీస్ డిపార్ట్మెంట్కి సైతం వర్మ గారి పేరే ఉచ్చరించలేదు, ఆయన పేరు తప్ప. ఏమి అంత కష్టం ఏంటి వచ్చింది? పైపచ్చి కర్మ. అవును, పెద్ద సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఆయన ఆస్కవిత్వం అంతా వీళ్ళకే నాగబాబు గారి రూపంలోనే
ఓకే అండి. సరే, టీడీపీ వైపు నుంచి చూస్తే కనుక వర్మ గారికి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు వీళ్ళు? ఏదో ఒక పదవి ఇవ్వచ్చు కదా, వాళ్ళ చేతిలో పని. ఒక గేమ్ నడుస్తుంది సార్. అంతే. ఇప్పుడు ఒరిజినల్గా ఒక పొటెన్షియల్ ఉన్నది. ఇప్పుడు మీకు స్థిరం లేనిది ఎవరికి? పవన్ కళ్యాణ్కి నియోజకవర్గం లేదు. ఇప్పుడు రేపొద్దున నియోజకవర్గం నీకు కావాలంటే యూ నీడ్ టు బ్యాంక్ ఆన్ తెలుగుదేశం. అవును. ఎనీ టైం ఆయన ఎమర్జీ లీడర్ అండి. 23 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో వర్మ ఎనీ టైం ఇలా పైకి వస్తాడు. నేనే లీడర్ని ఇక్కడ, నేను నిలబడతాను. తెలుగుదేశం కూడా అప్రహెన్షన్స్ ఉండవు. కానీ తెలుగుదేశం దయాధర్మ భిక్షలతో గెలిచిన వర్మ గారి ఆచ్ఛేదంతో ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే, నేను మళ్ళీ చెప్తున్నా, గాజువాక నియోజకవర్గం చింతలపూడి గారు 1,00,000 సభ్యత్వాలు మనకు నల్లేరు మీద నడకని ఎగేసుకుని పొగేసేస్తే కునుకుపాట్లు పడే చెప్పల నాగరెడ్డి చేతిలో కూడా ఓడిపోయాడు. జ్ఞాపకం ఉందా? భీమవరం మా సామాజిక వర్గం మా సైడ్ ఎక్కువ ఉందని ఎగేసుకుని వెళ్ళారు. ఏమైంది? నన్ను కొట్టి కూర్చోబెట్టరు. ఇవన్నీ గమనించండి. సో ఎప్పుడైనా సరే తెలుగుదేశం వాళ్ళ వంతుగా వర్మ గారికి టికెట్ ఇవ్వకుండా, ఆయనకి ఇంకెక్కడ అకామిడేట్ చేయకుండా ఆయన్నే పరిరక్షించమని చెప్పి బాధ్యత ఆయనకి అప్పచెప్పిన బాధ్యతకి అట్లీస్ట్ మాట అనాలి. వీళ్ళు ఇచ్చే గౌరవం సభలో ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ బాగా చెప్పారు, నేను గెలుపుకి వర్మే సర్వం తానే అని. కానీ ఆవిర్భావ సభకు వచ్చారు చిక్కి మన యాంటీనాలు పైకి లేచేది. దాని పర్యవసానం పోనీ అదేమైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారా? 30 నుంచి 15 రోజులు గిర్రని తిరిగి లోపుగా ఏడకొచ్చి నాగరాజా అని పాట. సో ఇన్నాళ్ళు కేవలం వాగ్యుద్ధాలు వాగ్బాణాలు వేసుకున్న వీళ్ళు ఇంకెక్కడి నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ కింది స్థాయి నేతలు కానీ కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుందంటారా? ఆల్రెడీ ఫ్రిక్షన్ ఉందండి ఇక్కడ మీకు మెయిన్ దీనికి. ఎందుకంటే నాగబాబు గారు టీం తిరుగుతారు ఆబ్వియస్లీ క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తలు. నాగబాబుకి టీం ఎట్లేండి సార్? ఆ జన సైనికులు. అదే జన సైనికులే. ఈ పెద్ద తీసుమారు కానీ పెద్ద చిరంజీవి గారు అంత యాక్టర్ ఏం కాదు, కానీ సైడ్ యాక్టర్లు వేసుకుని సీరియల్ నటించిన వాళ్ళని కూడా మీరు స్థాయిలు పెంచేకండి గబగబు. నేను ఒకటే మాట చెప్తా, ప్రతి ఒక్కరికి ఆయనకి చూడండి, పొద్దున సూర్యుడు వస్తే రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడట. సూర్యుడు వలన ప్రకాశించే శక్తిలాగా అన్నదమ్ములు ఇద్దరు వలన ప్రకాశించే శక్తి నాగబాబుకి ఒరిజినల్గా ప్రకాశ శక్తి లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఎవరైనా సరే. మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఒక సబ్స్టాన్షియల్ సిచ్యువేషన్ ఎక్కడ డ్రైవ్ అవుతుందంటే, తెలుగుదేశం పరంగా కూడా మీరు గమనిస్తే, ఉదాహరణ లోకేష్ గారు ఏం చేద్దామన్నా సరే సడన్గా టాపిక్ డైవర్షన్ లాగా పవన్ కళ్యాణ్ పక్కే మొత్తం గ్యాంబుల్ అవుతుంది. దానితో వాళ్ళ భోగోని తపేలా ఛానల్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్స్ ఇచ్చుకునే కార్యక్రమంలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్పాట్ ఎట్ల పరిస్థితుల్లో ఆయన అమర్చి చేయాలి లోకేష్ గారిని. అక్కడ దగ్గర ఇవన్నీ పాబంధకాల కింద ఉన్నాయి. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే, తెలుగుదేశం ఖచ్చితంగా కొన్ని ట్రంప్ కార్డ్స్ని వాడుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ చూడండి, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశానికి డెంటపడి కాపు సామాజిక వర్గం ఓట్లు ర్యాలీ అవుతుంది దగ్గర నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి చంద్రబాబు గారు ఎంత అలర్ట్ అయిపోయారు చూడండి. ఒక లేళ్లు గుంపు పరిగెడుతూ ఉంటుంది. అవును, పులి అన్నిటి మీద ఎగరొచ్చు కదా. మామూలు ఒక వీక్ గా ఉన్నదాన్ని అటాక్ చేస్తుంది. అందులో వీక్ గా ఎవరు? కోడిపేటలో పవన్ కళ్యాణ్ దొరికాడు చంద్రబాబు నాయుడికి. దొరికిన వెంటనే ఏం చేశారు? ఉచకాయించి 2014 సక్సెస్ చూశారు. 2019లో మళ్ళీ ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి మళ్ళీ ఓ పావు కింద కదిపారు. అవును, మనోడికి భయం వచ్చింది, బాబోయ్ నా వల్ల కాదు సార్, నేను ఒక్కడిని వెళ్తే నన్ను గుండెత్తేస్తున్నారు, నా వల్ల కానే కాదని జహాపనా అని సరెండర్ అయిపోయిన తర్వాత 2024లో సరే అయితే మాతోనే అడుగు అయితే అని చెప్పి 21 స్థానాలు 30 నుంచి 20 బాబు గారు రాజనీతి 13 మంది రాజనీతి అంతే. ఇప్పుడు దానివల్ల ఏమైంది, మొత్తం ఎంటైర్ కాపు సామాజిక వర్గం ఓటు అంతా ర్యాలీ పవన్ కళ్యాణ్ చుట్టే ఉంది. అవును, ఆన్ అన్ అగ్రిగేట్ 6.77% ప్రతి నియోజకవర్గంలో కంపల్సరీ చేసుకోగలిగాడు. మీరు గమనించండి, 175 నియోజకవర్గాల ప్రభావం 6.77 అగ్రిగేట్న జనసేన వాళ్ళకి 6.7% ఓటు వచ్చినట్టే కదా. అంతే కదా. ఇక్కడ ఉన్నందుకు 21 ఇచ్చి చిన్నరాజప్ప గతంలో 5 డిప్యూటీ సీఎంలాగా నువ్వు కూడా డిప్యూటీ సీఎం అని ఇచ్చి ఏంది పరిస్థితి అంటే ఓంటా అంటే అలక. చిన్నపిల్లలకి బొమ్మలు కొనిస్తారు కదా బాగా అలిగితే, విమానాలు కార్లు. సో అంటే నాగబాబు గారు ఇప్పుడు వచ్చి ఈ నియోజకవర్గంలో కూర్చోవడం వల్ల స్పెషల్గా అనుకునే ప్రయోజనాలు ఏమి ఉండవు. కొంచెం మంట తప్ప ఇంకో ఫ్రిక్షన్ తప్ప ఏమి ఉండదు. ఏదైనా పిఠాపురం ప్రజలు మాత్రం తంతే బూర్ల గంపలో పడ్డారు. ఎలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయోజనాలు, సీసీ రోడ్లు అవన్నీ అయినప్పుడు మాట్లాడదాం. ఆల్రెడీ చాలా వరకు అయ్యాను క్షేత్రస్థాయిలో తెలుస్తుంది. ఏం మీరు నేను ఇక్కడి నుంచి కూర్చొని చెప్తున్నాను, గ్రౌండ్ రిపోర్ట్ పంపించి చెప్పండి. ఎస్, అన్నీ అయిపోతే మరి వర్మ గారు ఎందుకు ఈ పనులన్నీ ఆగిపోయిన కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు మళ్ళీ? ఓకే, మళ్ళీ ఆయన తిరగడం కనుక కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.